గురుభ్యో నమ. రథసప్తమి జనవరి 25, 2026కు. రథసప్తమిని భానుసప్తమి కూడా అంటారు. ఏ నెలలోనైతే కృష్ణపక్షము లేదా శుక్లపక్ష సప్తమి తిథికి ఆదివారం రోజు వస్తుందో ఆ రోజున రథసప్తమి జరుపుకుంటారు. ఈసారి మాఘమాసం శుక్ల పంచమి తిథి ఆదివారం వస్తుంది. ఈ కారణంగా ఈరోజు రథసప్తమి అయింది. ఈ రథసప్తమి పుడుతున్న 5 శుభయోగాలు. మీ జాతకంలో సూర్యదోషం ఉంటే దాని పరిహారం కోసం ఇది చాలా మంచి రోజు. రథసప్తమి ఎప్పుడు? రథసప్తమికి 5 పంచ సంయోగాలు పుడుతున్నాయి. వాటికి మరియు సూర్యదోష పరిహారం ఏంటో తెలుసుకుందాం. దృక్పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షము సప్తమి తేదీ 25 జనవరి ఆదివారం రోజు రాత్రి 12:39 నుండి మొదలవుతుంది. అదే జనవరి రాత్రి 11:10 జనవరి 25 11:10కి రాత్రి ముగుస్తుంది. ఈ విధంగా ఉదయ తేదీ ప్రకారం రథసప్తమి జనవరి 25 నాడు జరుపుకోవాలి. రథసప్తమి సూర్యోదయం 7:13కు. ఈరోజు బ్రహ్మముహూర్తం 5:26 నుండి 6:19 వరకు. రథసప్తమి నాడు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:12 నుండి 12:55 వరకు ఉంది. ఉదయం 8:33 నుండి 12:34 వరకు ఉన్న సమయం చాలా మంచిది. ఈ సమయంలో మీరు రథసప్తమి పూజ, దానం మొదలైనవి చేసుకోవచ్చు. పంచ సంయోగాలు రథసప్తమి. మొదటి శుభ సంయోగము. రథసప్తమి రోజున మొదటి సంయోగం రవియోగం. ఈరోజు రవియోగం 7:13 నుండి మధ్యాహ్నం 1:35 వరకు ఉంది. రవియోగంలో సూర్యదేవుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అన్ని రకాల దోషాలు నశించిపోతాయి. రెండవ శుభయోగం. ఈరోజు రెండవ శుభయోగము సర్వార్థ సిద్ధి యోగము. సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 1:35 నుండి తర్వాతి రోజు అంటే జనవరి 26 7:12 గంటల వరకు ఉంటుంది ఉదయం. సర్వార్థ సిద్ధి యోగంలో చేసే పనులు సఫలమవుతాయి. ఇది చాలా శుభకరమైన యోగం. మూడవ శుభ సంయోగం. రథసప్తమికి మూడవ శుభ సంయోగము సిద్ధయోగము. ఈరోజు సిద్ధయోగం ఉదయం నుండి మధ్యాహ్నం 11:46 వరకు ఉంటుంది. ఈ యోగము ధ్యానము, జపము, యోగము, దాన సాధన మొదలైన వాడు చాలా మంచిది. నాలుగవ శుభ సంయోగం. ఈరోజు శుభ సంయోగం సాధ్యయోగము. సాధ్యయోగము మధ్యాహ్నం 11:46 నుండి ప్రారంభమై జనవరి 26 9:11 వరకు ఉంటుంది. ఈ యోగం కూడా పనుల విజయం కోసం శుభంగా ఉంటుంది. ఐదవ శుభ సంయోగం. రథసప్తమికి రేవతి నక్షత్రం సంయోగం ఏర్పడింది. రేవతి నక్షత్రం ఉదయం నుండి మధ్యాహ్నం 1:35 వరకు ఉంది. ఆ తర్వాత అక్ష నక్షత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రము వస్తుంది. రేవతి నక్షత్రానికి అధిపతుడు బుధుడు. రేవతి నక్షత్రంలో శుభకార్యాలు చేయడం చాలా మంచిది. రథసప్తమి నాడు సూర్యదోష పరిహారాలు. రథసప్తమి సందర్భంగా మీరు సూర్యదోష పరిహారం కోసం వ్రతం పాటించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవుని పూజ చేసి అర్ఘ్యం సమర్పించండి. దానికోసం తామ్రపు లోట అంటే రాగి లోటాలో నీళ్లు నింపి దానిలో బెల్లము, ఎర్ర పువ్వులు, ఎర్ర రంగ పువ్వులు, ఎర్ర చందనం మొదలైన వేసి ఆర్ఘ్యం ఇవ్వండి. ఈ సమయంలో సూర్యమంత్రాన్ని జపించండి. సూర్యదేవుని పూజ తర్వాత ఎర్ర రంగు వస్త్రాలు, ఎర్ర రంగు పండ్లు, గోధుమలు, బెల్లము, కుంకుమ, పువ్వు, ఎర్రచందనము, రాగి, బంగారం మొదలైన దానం చేయవచ్చు. మీకు నచ్చితే సూర్యదోషం తొలగించడానికి మాణిక్యాన్ని కూడా ధరించవచ్చు. మేషం నుండి మీనం వరకు 12 రాష్ట్రాల వారికి సూర్యునికి ప్రీతికరమైన వస్తువులు దానము, మంత్రం చేయాలి. రాశి ప్రకారం మేషం వారికి ఎరుపు రంగు వస్త్రాలు, బెల్లము, మంత్రము ఓం మిత్రాయ నమః. వృషభం తెల్లటి వస్త్రాలు, బియ్యము, చక్కెర, ఓం రవాయ నమః మంత్రం. మిథునము ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, ఓం సూర్యాయ నమః మంత్రం. కర్కాటక రాశి వారికి పాలు, పెరుగు, తెల్లటి పాలు, ఓం బాణవే నమః మంత్రం. సింహం వారికి రాగి పాత్రలు, ఎర్రటి వస్త్రాలు, మంత్రం ఓం గగయ నమః. కన్యా రాశి వారికి ఆకుపచ్చని పండ్లు, పెసలు, వస్త్రాలు, ఓం పుష్ణే నమః అనే మంత్రము. తులా వారికి సుగంధ ద్రవ్యాలు, తెల్లటి వస్త్రాలు, బియ్యము, ఓం హిరణ్య గర్భాయ నమః మంత్రం. వృశ్చికం వారికి ఎరుపు వస్త్రాలు, బెల్లము, పప్పులు దానం చేయవచ్చు. మంత్రం ఓం మారిఛాయ నమః అనేది. ధనుసు రాశి వారికి పసుపు రంగు పట్టలు, శనగలు, పసుపు, ఓం ఆదిత్య నమః అనే మంత్రం. మకరం వారికి నువ్వులు, నల్లటి వస్త్రాలు, ఉక్కు పాత్రలు, మంత్రం ఓం సవిత్రయ నమః అనేది. కుంభరాశి వారికి నీలి వస్త్రాలు, నువ్వుల నూనె దానం చేయవచ్చు. వాళ్ళు ఓం అర్ఘాయ నమః అని మంత్రం చేయాలి. మీనం వారికి పసుపు రంగు వస్త్రాలు, పండ్లు, పసుపు ఇవి దానం చేయవచ్చు. మంత్రం ఓం భాస్కరాయ నమః. వీలైతే
చెప్పులు దానం చేయవచ్చు, గొడుగులు దానం చేయవచ్చు. ఆ, ఎవరైనా దానం చేయి, ఇది రెండు అయితే కనుక చేసుకుంటే కనుక మీకు సూర్యుని ఆశీస్సులు కలుగుతాయండి. ధన్యవాదాలు సార్. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.